ముందుగా వెంకట్ గారు పాలసీని వెంటనే రద్దు చేయాలి అని బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు ఇప్పుడు. సో ఈ క్రమంలో అసలు ఏంటి పాలసీ గురించి ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం, ఆ తర్వాత మనం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దత్తన్నకి దాంతోపాటు శ్రీనివాస్ గారికి నమస్కారం, మీకు నమస్కారం మేడం. మేడం, ఇది 50 సంవత్సరాల క్రితం అలాట్మెంట్ అయిన ల్యాండ్స్ అంటే లైక్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయి కదా మేడం. ఇది చూడండి, నాచారం కానీ లేకపోతే మన బాలాపూర్ కానీ అంటే బాలానగర్ కానీ లేకపోతే కాటేదాన్ కానీ ఇలా కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో పటాన్చెరు, మేడ్చల్, మౌలాలి, నాచారం ఇలాంటి అన్ని ప్రాంతాల్లో అలాట్ అయిన ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ ఒకప్పుడు సిటీ బయట ఉన్నాయని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, సిటీ మొత్తం దాని చుట్టూ వ్యాపించిన సందర్భాలు ఉంటాయి. సో వ్యాపించిన సందర్భంలో భాగంగా పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఆటోమేటిక్గా ఇది అయిపోయినాయి, వాటి యొక్క కాలపరిమితి అయిపోయినాయి. ఇప్పుడు ఆ ల్యాండ్స్ని వేరే పర్పస్ కోసం ఏది మన ఏమంటారు హౌసింగ్ కోసం కానీ ఐటీ కోసం కానీ లేకపోతే కమర్షియల్ బిల్డింగ్ కోసం కానీ వాడుకుందాం అన్న భాగంగా దాన్ని అది చేద్దామని అనుకున్నారు. అయితే ఇదే విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 2023 ఆగస్టు 29 నాడు జీవో నెంబర్ 19, జీవో నెంబర్ 20, జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో తీసుకొచ్చి దానివల్ల ఫ్రీ హోల్డ్ చేసింది. ఏది ల్యాండ్కి బిల్డింగ్కి ఇది రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేసింది. సో చేసి ఇప్పుడు సడన్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్ట్ పాలసీ మేకింగ్ చేసింది క్యాబినెట్లో, ఇంకా జీవో తీసుకురాలే. దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఏ భూములు అయితే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ సేల్ డీడ్ ఉంది. ఆ భూమి వాళ్ళ భూమిని వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం. సో దాన్ని కూడా వీళ్ళు ఈరోజు రాజకీయం చేయడం ఏదైతే ఉందో అది ఇంతవరకు కరెక్ట్ కాదు. 5 లక్షల కోట్లని మాట్లాడుతున్నారు. 5 లక్షల కోట్లు అంటే కాస్ట్లీ మనుషులు కాబట్టి 5 లక్షల కోట్లని మాట్లాడతారు. అసలు 5 లక్షల కోట్లు అంటే పైసలు ఎన్ని ఉంటాయి మేడం? సో మొత్తం తిప్పి కొడితే 5,000 కోట్లు కూడా రావు. అది కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేసుకుంటేనే వస్తాయి ఆ పైసలు కూడా, లేకపోతే రానే రావు. అయినా సరే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట ఒకటే చెప్తున్నా మేడం, కేవలం ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో డైవర్ట్ చేయడం కోసం దీన్ని ఎత్తుకున్నారు. ఇన్ కేసు ఈ ఫార్ములా కేసులో తన మీద ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే మాత్రం జైలుకి వెళ్ళిపోతారు. అప్పుడు హరీశ్రావు గారికి పగ్గాలు వస్తాయి. పగ్గాలు వచ్చినప్పుడు పార్టీలో చీలికలు వస్తాయి. ఏంటంటే ఇంతకుముందు మీరు పాలసీ గురించి అసలు ఆమోదమే పొందలేదు, అయినా కూడా వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్. కానీ ఆమోదం పొందకముందే భూములకు సంబంధించి డీలింగ్స్ కుదిరిపోతున్నాయి అని చెప్పి. అంటే ఎలా కుదురుతాయి మేడం? టీజీఐఐసి ఉంది కదా, మధ్యలో ఒక గవర్నమెంట్ సంస్థ ఉంది కదా. మీరు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్గా చేసినప్పుడు మీ కింద టీఎస్ఐఐసి ఉండే కదా, ఇప్పుడు టీజీగా మార్చినాము. అప్పుడు అట్లా చేసిరా మీరు? ప్రతి ల్యాండ్ అలాట్మెంట్లో ఇలాంటి అవినీతి పాల్పడారా మీరు? అంటే ఒక ట్రాన్స్పరెన్సీ వేలో పోతున్న సందర్భంలో భాగంగా ఎవరో నీకు పడని వ్యక్తులు ఒక చోట కనపడేంత మాత్రం వాళ్ళని దీంట్లో కలిపి అంటే వారు ఏవి రెడ్డి గారు అనే పేరు ఇచ్చేసారు. 10 సంవత్సరాల పాటు మీతో పాటే ఉండే కదా ఆయన. సో మీ వెనకాల తిరిగింది కదా మీరు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నప్పుడు. సో ఈరోజు వారి గురించి కొత్తగా మీరు మసిపూసి మారికాడు చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని వారి యొక్క సహోదరులను దీంట్లో తీసుకురావడం ఏదైతే ఉందో కేవలం ఇదంతా డ్రామా లెక్క కనబడుతుంది కదా మేడం. నేను ఒకటి చెప్తున్నా మేడం, తా చెడ్డ కోతి వనమంతా చెడగొట్టిందని ఒకటి ఉంటుంది కదా. సో కేవలము తనకున్న నోటి దురుసుతో ప్రవర్తిస్తున్న వ్యవహారం మేడం. మీరు చూడండి, మొత్తం లెక్క పెట్టండి మేడం. ఆయన అన్నారు కదా 40 కోట్ల రూపాయలు ఒక భూమి అన్నారు. అంటే ప్రతి చోట ఒకే వాల్యూ ఉంటుంది కదా, కొన్ని చోట్ల 20 కోట్లు ఉంటాయి, కొన్ని చోట్ల 30 కోట్లు ఉంటాయి. అలా మొత్తం చేసుకున్నా కూడా 50,000 కోట్లు కూడా రావు కదా మేడం, మొత్తం భూమి వాల్యూ. ఇంకా దాని మీద 30% అంటే 50,000 కోట్లలో 30% ఎంత అవుతుంది? సో మనం లెక్క కట్టుకుందాం, మనం చదువుకునే వాళ్ళం కదా. విఘ్నతతో మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్ గారు అందరినీ ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు అంటే ఒక మాట ఏంటంటే ఏదో ఒక ఆరోపణ కనుక చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు దాని చుట్టూ చర్చ జరుపుతారని అనుకుంటున్నారు. కానీ ఏ విషయంలో చర్చ జరుపుతారన్న హేతుబద్ధత కానీ లేకపోతే ఒక శాస్త్రీయ దృక్పథం కానీ తెలంగాణ ప్రజలకు లేదని అనుకోవడానికి ఎట్లుంటుంది? కాబట్టి ఒకటే మాట మేడం, కేటీఆర్ గారు సత్యదూరమైన ఆరోపణలు చేసిరు. గతంలో వాళ్ళు ఇంకా మేమైనా సరే కనీసం కొన్ని భూములు ఏదైతే వాళ్ళ సేల్ డీడ్ ఉన్న భూములని మేము 30% ఇద్దాం అనుకుంటున్నాం మేడం. మీరైతే లీజ్ డీడ్నే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసారు కదా మేడం. అంటే లీజ్ ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ ఆ భూములను బిల్డింగు దాంతోపాటు భూమి వాళ్ళకే కేటాయింపులు జరిగినాయి. సో ఒకటే మాట అంటే ఒక మాట అన్నారు, తను ఏమన్నాడంటే అజామాబాద్ భూములు అన్నారు. అజామాబాద్ భూములో 100% మేము వాళ్ళ మీద ఇది చేసినామని అన్నారు. అంటే ఏదైతే ఉందో అది చేసినామని అన్నారు. కానీ 100% అది లీజ్ భూములు మేడం. లీజ్ భూములు 100% చేయాల్సింది, ఎందుకంటే గవర్నమెంట్ భూములు కాబట్టి. మనం ఒకసారి ఇండస్ట్రియల్ పార్కులో భాగంగా వాళ్ళకి భూములు ఇచ్చేసిన తర్వాత కేవలం ఒకటే మాట మేడం, ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎట్లనో ఇది కూడా అట్లా ఒకటే మాట ఏంటంటే వాళ్ళ భూమిని కమర్షియల్ పర్పస్ నుంచి ఇండస్ట్రియల్ పర్పస్ నుంచి కమర్షియల్ పర్పస్కి మార్చడం కోసం మనం ప్రభుత్వం నుంచి పెడుతున్న పెనాల్టీ అనుకోండి, లేకపోతే రుసుము అనుకోండి, చార్జెస్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, వాళ్ళ భూమికి వాళ్లకు వేరే పర్పస్లో కేటాయించడం కోసం ప్రభుత్వం ఒక ఆదాయ మార్గంలో తీసుకుంటున్నా. ఇది ఒక 5,000 కోట్లు వచ్చినా కూడా ఏదో రూపంలో పనికొస్తాయి కదా మేడం. మీలాగా రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి రైతు భరోసాకు ఏది ఇవ్వలేము, కోకపేట భూముల మీ వేరే చోట డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు వాడుకోలేము కదా మేడం. మాకున్న ఏకైక మార్గం ఇప్పుడు ఈ భూముల మీద ఈ ప్రయోగము దీన్ని ఎట్లా చూడాలి అంటే వాళ్ళు తాకట్టు పెట్టి తీసి అవి వేరే వాటికి వాడి ఇప్పుడు ఈ భూములకు సంబంధించి ఈ పాలసీ ప్రకారం వచ్చేటువంటి డబ్బును మీరు యూజ్ చేస్తే దీన్ని ఏ ఈక్వేషన్స్ తో మేడం? ఒకటే మేడం, 50
సంవత్సరాల క్రితం ఉన్న భూములు మేడం అవి. సో ఆ ఇండస్ట్రీస్ మన సామాన్య జన బాహుళ్య మధ్యలో ఉన్నాయి మేడం. ఏది హజార్డస్ కెమికల్స్ బయటికి రిలీజ్ చేస్తున్న సందర్భాలు ఉండే, వాటిని రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీప్లేస్మెంట్ అంతా ఉత్తగా ఎందుకు చేస్తాం మేడం? ప్రభుత్వం వాళ్ళకు ప్రోత్సాహకంగా ఇచ్చిన భూములు. సో కాబట్టి ఈరోజు రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాంటెడ్లీ వదిలినటువంటి భూములే అవసరం, వాళ్ళకి కేటాయించిన భూములు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దండు మల్కాపురం ఉంటుంది, చౌటుపల్లి పోయే రూట్కి, అక్కడ టీజీఐసి సంబంధించిన ఒక సపరేట్ ఇది ఉంటుంది. అదేవిధంగా ఇది ఫార్మాసిటికల్ భూములు ఏదైతే మనకు ఇది కల్వకుర్తి దగ్గర ఉంటుందో, సో ఆ భూములు ఏదైతే ఉంటాయో ఆ భూములన్నీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కోసం ఇండస్ట్రియల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించిన భూములు అవి. సో కాలానుక్రమంగా అవి రేటు పెరిగినాయి కాబట్టి వాటిని ఆ కాలానుక్రమంగా రేటు పెరిగిన భూములని ఇండస్ట్రియల్ పర్పస్ నుంచి కమర్షియల్ పర్పస్ కి మార్చుకోవడం కోసం వేసిన ఇది ఒక గవర్నమెంట్ ఆదాయ మార్గం. ఇంకో దగ్గర వేరే దగ్గర అలాట్ చేస్తారు. మళ్ళీ చేసినప్పుడు ఉత్తపుణ్యానికి ఎందుకు చేస్తాం మేడం? అక్కడ ఆటోమేటిక్ గా దాని తగ్గట్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటే మార్గం మేడం, రింగు రోడ్డు లోపల ఉన్న ఏదైతే భూములు ఉన్నాయో ఒక జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కాస్ట్ వచ్చినవి తీసేసి మళ్ళీ కొంచెం తక్కువ కాస్ట్ ఉన్న దగ్గర మళ్ళీ తీసుకొని పెట్టుకునేది. అలా కూడా కాదు మేడం, పొల్యూషన్ మేడం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నాచారం ఉంది, నాచారం దగ్గర ఇండస్ట్రీ చుట్టూ అంతా హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఆ పొల్యూషన్ రిలీజ్ చేసే హజార్డస్ థింగ్స్ ఉంటాయి, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కదా, అక్కడ ఉన్న చెరువుని కలుషితం చేస్తాయి కదా, అక్కడ ఉన్న బేసిక్ థింగ్స్ ని కలుషితం చేస్తాయి కదా. కాబట్టి వాటిని రీప్లేస్మెంట్ చేసుకోమని అంటున్నాం. అది కూడా వాలంటీర్గా చాలా ఇప్పటికీ మీకు చెప్తున్నాం మేడం, 50% ఇండస్ట్రీస్ మాత్రమే కొలాప్స్ అయి ఉన్నాయి, మిగతా 50% నడుస్తున్నాయి. లాజిస్టిక్స్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఆల్రెడీ నడుస్తున్నాయి. హజార్డస్ వాటిని మీరు తీసేయాల్సి వస్తే తీసేయండి, ఎందుకంటే వాళ్ళ కాల పరిమితి అయిపోయినాయి కాబట్టి. ఆ ల్యాండ్ వాళ్ళు వేరే పర్పస్ కోసం వాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం తప్ప దీంట్లో ఏం లేదు మేడం. వాళ్ళు తీసుకొచ్చిన పాలసీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. దత్తాత్రేయ గారే స్పందించాలి.